అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈ రోజు పెద్ద శుభవార్త అందుకుంటారు. మరి ఆ శుభవార్త విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు. పార్టీలు కూడా చేసుకుంటారు. అయితే మీకు ఆ పార్టీలలో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తీసుకోకండి. మరియు మత్తు పానీయాలను ఎక్కువగా సేకరించడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు మంచి మార్గాల్లో ఉన్నారు. మీ ప్రయత్నాలను కొనసాగించండి. పని స్థానంలో వచ్చే మార్పుల కారణంగా మీరు ప్రయోజనం కూడా పొందగలుగుతారు. మనసు పరిధ్యానంలో ఉన్న విషయాల మీద ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. కావలసిన విజయానికి అదనపు ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. పనుల విజయం సాధించడం కూడా జరుగుతుంది. పిల్లలు మంచి విషయాలను తెలుసుకుంటారు. వారి వల్ల ఆనందం చేకూరుతుంది. ప్రయాణం మొత్తం సానుకూలంగా సాగిపోతుంది. ఈ రోజు మీరు విషయాలు కొంత సుందరకాండ జపించడం ద్వారా మీకు ఉదయం పూట మేలు కలుగుతుంది. తెలివితేటలు ప్రదర్శించబడతాయి. తెలివితోటి సమస్యలు పరిష్కారం అయిపోతాయి. నిలిచిపోయిన పనులు కూడా చెల్లింపు అవుతాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగించబడతాయి. దగ్గర బంధువులతో కొంత సమయం గడపడం పరస్పర సంబంధాలకు బలంగా ఉంచుతుంది. ఏకాంతంలో మీరు విశ్వాసంతో మీరు సమయం గడపాలనుకుంటే పనిలో గోప్యతను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీసులో శాంతియుత ఏర్పాట్లు అయితే ఉంటాయి. ప్రేమ వ్యవహారాలలో మరింత సున్నితంగా ఉండాలి. క్రమబద్ధమైన దినచర్య మరియు అలవాట్లతో సానుకూల మార్పులు మిమ్మల్ని ఆరోగ్యకరమైనటువంటి రీతిలో ఉంచుతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే గాయత్రి చాలీసా పఠించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు సైతం పరిహారం అవుతాయి. మీరు గాయత్రి చాలీసా పఠించడానికి మీకు వీలు లేకపోయినట్లయితే కనీసం వినడానికైనా ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీకు మేలు కలుగుతుంది. ప్రవర్తన మీలో మెరుగు అవుతుంది. మీకు చాలా విషయాలు మీకు చాలా విజయాలను సాధించడం జరుగుతుంది. ఆటంకాలు తొలగించబడతాయి. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఇంట్లో ఉన్న నెగటివిటీ కూడా బయటకు తొలగించబడుతుంది. ఈ రోజు పనికి సంబంధించిన విషయంపై శ్రద్ధ చూపడం చాలా అవసరము. ఈ రోజు మీకు ఆరోగ్యం విషయంలో దగ్గు కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. సాధారణమైన విషయాల్లో మీరు మనసు పరధ్యానంలో ఉంటుంది. మరి కావలసిన విజయానికి అదన ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఈ రోజు అనవసరమైనటువంటి వ్యయం కూడా ఉంటుంది. ఈ రోజు మీరు ఖచ్చితంగా మీ యొక్క డబ్బుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీకు కొన్ని నష్టాలు అనేవి జరగవచ్చును. పెట్టుబడి పెట్టే విషయాల్లో జాగ్రత్త వహించండి. పెద్దల సహకారాలు తీసుకోండి. ఈరోజు మరి కొంతమంది విద్యార్థులు అయితే సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. లక్ష్యాలను సాధించడానికి దిశగా సాగుతారు. మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఏ సబ్జెక్టులో ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారో, ఏ కాలేజీల్లో ప్రవేశం దక్కాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ కాలేజీల్లో దక్కే అవకాశాలు కూడా లభిస్తాయి. ఆటంకాలు కూడా తొలగించబడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా తయారవుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా అందుతుంది. వివాహం కాని వారికి వివాహం కొరకు ప్రస్తావనలు రావడం అంటూ జరుగుతుంది. లక్కీ సంఖ్య 65, లక్కీ కలర్ మరి బ్లాక్. ఇక పరిహారంలో ఈరోజు చక్కగా మీరు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ రక్ష యంత్రము మెడలో ఉదయం పూట ధరించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.